ఏదో ఒక్క జలకివ్వాలి. నమస్కారం డాక్టర్ గారు, రండి రండి. నమస్కారం అండి. ఇదిగో మా పేరు అర్చన చేయించండి. అర్చన స్పీడ్ గా చేయించమంటారా, స్లోగా చేయించమంటారండి? అర్చనలో కూడా అన్ని రకాలు ఉన్నాయా? అవునండి. ఓహో, స్పీడ్ గా అంటే? స్పీడ్ గా అంటే మంత్రాలు యమా స్పీడ్ జెట్ విమాన వేగంతో దూసుకుపోతాయండి. అవి మాకే కాదు, ఆ దేవుడు కూడా అర్థం కావాలి. దేవుడు కూడా అర్థం కావా? మరి స్లోగా అంటే? స్లోగా అంటే ఒక్కొక్క మంత్రం స్పష్టంగా విడమర్చి మరీ చదువుతామండి. ఓహో, ఇదే మాకు ఇదే కావాలి. అయితే దానికి దీనికి దక్షిణలో తేడా ఏమన్నా ఉంటుందా? ఉందండి. స్పీడ్ గా అంటే $10, స్లోగా అంటే $100 అండి. $100 అయినా సరే మాకు ఇదే కావాలి. బికాజ్ ఐఎమ్ ఏ బిగ్ డాక్టర్. చేయించండి. స్లోగా మంత్రాలు చదవండి. ఇగో $100. మీరు కళ్ళు మూసుకోండి. ఓం ఓం కేశవాయ స్వాహ. మీ పేరు? వేణుబాబు. కళ్ళు మూసుకోండి. ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఋషికేశాయ నమః, విష్ణువాయ నమః, పద్మనాభాయ నమః. ఏంటండి పంతులు గారు, మా పూజ ఆపేసి ఆ పూజ చేస్తున్నారు? డాక్టర్ గారు, మీరే కదండి స్లోగా అర్చన చేయమన్నారు. నేను అదే చేస్తున్నానండి. స్లోగా అంటే? వాళ్ళ స్పీడ్ అర్చన అయిన తర్వాత మీ నెక్స్ట్ మంత్రం నారాయణాయ స్వాహ అని స్పష్టంగా చదువుతానండి. నారాయణాయ స్వాహ అని స్పష్టంగా చదివాక ఇంకో సుబ్బారావు కూడా ఎవడో వస్తే వాడి పూజ అయిన తర్వాత మీ నెక్స్ట్ మంత్రం గోవిందాయ స్వాహ అని ఇంకా స్పష్టంగా చదువుతానండి. ఈ లెక్కన మా పూజ ఎప్పటికి పూర్తవుతుంది? ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. నువ్వు స్లోగా పూజ చేసేప్పుడు మేము ఇండియా వెళ్ళి పూజ చేసి రావచ్చు. నీ దగ్గరికి ఎందుకయ్యా? నీ వల్ల కాదురా. అరే అక్కడ చూడు, పంతులు గారు వస్తున్నారు. ఆయన నోట్ ఒక బూతు మాట కూడా రాదు తెలుసా. రండి పంతులు గారు, రండి రండి. నమస్కారం. ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ రండి కూర్చోండి. చూడైనా వచ్చిన ఫోన్ చేసుకోవాలి. దానికేముంది పంతులు గారు, మీకు ఎన్ని కాల్స్ కావాలో చేసేసుకోండి. నీ అభిమానం చూస్తూ ఉంటే నాకు నోట మాట రావట్లేదంటే నమ్ము. మాట అక్కడ ఉంచండి కానీ మీ నోట బూతు మాట మాత్రం రానివ్వకండి. అదేమిటినైనా బూతులో కూర్చుని బూతులు మాట్లాడకూడదు అంటావు? ప్రాబ్లం ఏదైనా ఉందా? ఇది బూత్ కాదు పంతులు గారు, బంకు. బంకులో కూర్చొని బూతులు మాట్లాడకూడదు అంతే. అంటే బూతు గాని బూతులా ధరించే పదాలు గాని నీ బంకులో వాడకూడదు అంటావు? అంతే మరి. అలాగే మరి. ఇదిగో, మీకు అంత కష్టం ఎందుకు? ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఇక్కడే మాట్లాడుకోండి. ఇక్కడ నుంచా? అలాగే. హలో, వదలవాణి, ఏమే కామిస్తాం సార్ మనం. అంటే ఈ నెల రోజు నుంచి ఖాళీ లేక రాలేకపోయాను. మరి వేళ వస్తున్నాను. తప్పకుండా వస్తాను. మరే దానివే. మరి రాగానే మరి స్వామివారికి ఆవాహనం, ఆసనం, ధూపం, దీపం, మంత్రపుష్పం, మహానైవేద్యం భక్తితో సమర్పించుకోవాలి. మరి నువ్వు ఏమిటి ఏర్పాట్లు చేస్తున్నావా? అలాగే ఉంటాను మరి. గురువు గారు, మీ పవిత్రమైన మాటలకి నా బంకు ఎంత పావనం అయిపోయింది గురువు గారు. దానికి ఏముందండి ఆయన? మీరుంచండి. ఇదిగోండి, ఈ టిప్ ఉంచండి. టిప్పే బాబోయ్, ఎల్లకాలం టిప్ టాప్ గా ఉండు ఆయన. థ్యాంక్ యూ గురువు గారు. చూసారా నా బంకులో ఒక్క బూతు మాట లేకుండా ఎలా చేశాను? ఏమిటండి ఆలోచిస్తున్నారు? మన అమ్మాయి వయసు ఎంత? 20 ఏళ్ళు. 20 ఏళ్ళు. అమ్మాయి పుట్టక ముందే అమెరికాకు వచ్చేసాం కదా. అమెరికాకు రావాలి, గొప్పవాణ్ణి కావాలి, ఏదేదో సాధించాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అన్నదే నా లైఫ్ లాంగ్ డ్రీమ్. లక్ష్మి, జస్ట్ $200తో కెనడా వచ్చి అక్కడి నుంచి అతి కష్టం మీద అమెరికా చేరుకున్నాను. ఇండియాలో చదివింది డాక్టర్ అయినా ఇక్కడ బ్రతుకుదెరువు కోసం చేయని పని లేదు. నైట్ టైం మోటల్ క్లర్క్ గా, రెస్టారెంట్ లో జానిటర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా. ఐ షుడ్ మేక్ ఇట్ బిగ్. వి షుడ్ మేక్ ఇట్ బిగ్. మన పిల్ల చాలా సంతోషంగా ఉండాలి అన్నదే కదా మన లక్ష్యం. ఇదంతా ఎవరి కోసం? అవునండి, నిజమే.
మనం ఎన్నెన్నో ఊహించుకున్నాం, కానీ దానికి అవేం అర్థం కావట్లేదు. మన కట్టుబాట్లు, మన సాంప్రదాయం అన్ని మర్చిపోయి పిచ్చి పిచ్చిగా వాగుతోంది. అయినా కంగారు పడకండి, నేను దానికి నచ్చ చెప్తానుగా. నో, స్వప్న నన్నే ఎదిరించే స్థాయికి వచ్చేసింది. ఏదో ఒకటి చేయాలి. ఈ పరిస్థితుల్లో ఏం చేయగలమండి? పెళ్లి చేయాలి. అమర్నాథ్ కొడుకు రాజీవ్ పెళ్లి కొడుకు. బాగా ఆలోచించారా? Yes. అది కా- నేను చెప్పే హలో, దిస్ ఇస్ రాజీవ్. దిస్ ఇస్ డాక్టర్ రమేష్. మే ఐ స్పీక్ టు అమర్నాథ్ ప్లీజ్? హలో అంకుల్, డాడీ ఇంట్లో లేరు, కానీ ఆయన చార్మింగ్ సన్ నేను మాత్రం ఉన్నాను. బై ద వే, మీ ఇంట్లోని ఆ అందమైన చిరునవ్వు ఎలా ఉంది? రాజీవ్, నీకు అన్ని విధాలు కరెక్ట్. నోరు మూసుకుని పెళ్లి చేసుకో. నాకిప్పుడు పెళ్లి ముఖ్యం కాదు డాడీ, కెరీర్ ఇంపార్టెంట్. నేను మీలాగా పెద్ద హార్ట్ సర్జన్ కావాలి. పెళ్ళయ్యాక చదువుకోమ్మా. నేను చదువుకోలేదా ఏంటి? నువ్వు కూడా ఏంటమ్మా, ఇష్టం లేని పెళ్లి నేను ఎలా చేసుకోను? నీ ఇష్టంతో పనేంటి? రాజీవ్తో నీ పెళ్లి జరుగుతుంది అంతే. డాడీ, నా చేత బలవంతంగా ఏది ఒప్పించలేరు. నేను ఇప్పుడు మేజర్ని, అండ్ దిస్ ఇస్ అమెరికా. ఏంటి ఆ మాట మాట్లాడితే అమెరికా అమెరికా అని రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నావు? ఇక్కడ 18 ఏళ్ళు రాగానే పిల్లల్ని ఇంట్లోంచి తరిమేసి ఇండివిజువల్ గా బతకమని చెప్తారు తెలుసా? మా మాటలంటే నీకు లెక్క లేకుండా పోయాయి. ఈ పిల్లంటే ఇష్టం లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఏ గ్యాస్ స్టేషన్ లోనో రెస్టారెంట్ లోనో పని చేసుకుని బతుకు. అప్పుడు చూస్తాను నీ మెడిసిన్ ఫీజు ఎవరు కడతారో, నువ్వు హార్ట్ సర్జరీ ఎలా అవుతావు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవును, అలాగే అనుకో. నీకేది కావాలో డిసైడ్ చేసుకో. అమెరికన్ సిటిజన్ వి, అందులోనూ మేజర్ వాయే. రే, మధురవాణి వస్తుందిరా. అరే అదే మన కామేశ్వర పంతులు పవిత్రంగా మాట్లాడుతుంటాడు చూడు. ఆవిడేండి ఈవిడ? రండి మేడం, రండి రండి. కూర్చోండి. ఫోన్ చేసుకోవచ్చా? దాన్నే ఉంది మేడం, చేసుకోండి. హలో, నాయుడు గారా? నమస్కారం అండి. నేను ఈ రోజు ఖాళీగానే ఉన్నాను. 6 గంటలకల్లా మీరు వచ్చేసేయండి. మీరు వస్తూనే ఆవాహనం, ఆసనం, ఆ తర్వాత స్నానం, అవన్నీ అయ్యాక మీకు ఇష్టమైన అవి లేకపోతే మీరు ఊరుకోరు కదా. తప్పకుండా అన్ని సమర్పించుకుంటాను. మీరు రండి. ఉంటాను. ఏమండి, ఇప్పుడు మీరు మాట్లాడి భక్తికి సంబంధించినవే కదండి? భక్తికి రక్తికి రెండిటికి సంబంధించినవి. ఈ బూతులు లేకుండా నా ఈ టెలిఫోన్ బూత్ నడపలేడురా బాబు. లోపల రాజీవ్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతనితో మాట్లాడి పెళ్లి కొప్పుకుంటే సరి, లేకపోతే ఇదే రెస్టారెంట్ లో నువ్వు వెయిట్రెస్ గా జాయిన్ అయిపోవచ్చు. ఇక ఇంటికి కూడా తిరిగి రావాల్సిన అవసరం లేదు. హాయ్ స్వప్న. ఓ హాయ్ రాజు. నువ్వు కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? పోలీస్ కంప్లైంటా? యూనో, మన అమెరికన్ పోలీస్ చాలా షార్ప్. క్షణంలో పోగొట్టుకున్న దాన్ని క్షణంలో పట్టివ్వగలరు. యూనో వాట్, లెట్ మీ మేక్ ఎ కాల్. స్టాప్ రాజీ, వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? పోలీస్ ఏంటి, కంప్లైంట్ ఏంటి? నీ అందమైన నవ్వు, $1 million స్మైల్. లాస్ట్ టైం పార్టీలో చూసినప్పుడు అది నీ దగ్గరే ఉండాలి, కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. వెల్, బ్యాడ్ జోక్, కానీ నిన్ను నవ్వించగలిగాను. కమ్ లెట్స్ సిట్. ప్లీజ్ సిట్. స్వప్న, ఇది నీ కోసం. థ్యాంక్ యూ. అరవిరిసిన పువ్వు చూసినా, నీ నవ్వు చూసినా ఐ ఫీల్ సో హ్యాపీ. డైలాగ్ బాగొట్టాను కదా? స్వప్న, ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసు, మన పెళ్ళి. కాదు, ఆ పెళ్లికి ముందే నీకు నా గురించి తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక స్పానిష్ అమ్మాయితో అఫేర్ ఉండేది. వెరీ నైస్ గర్ల్. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. పెళ్లి దాకా కూడా వచ్చింది. కానీ యూనో, కల్చర్ ప్రాబ్లమ్స్, ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్, మా అమ్మ వాళ్ళ ఫీలింగ్స్, ఇవన్నీ కలిసి పెళ్లి కాకముందే విడాకులకి కారణమయ్యాయి.
ఇట్స్ క్లోజ్ చాప్టర్. అయ్యిందేదో అయిపోయింది. నేను ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నాను. స్వప్న, మా అమ్మా నాన్నలు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాలి. దట్స్ ఆల్. మన ఇండియన్ కమ్యూనిటీ గురించి నీకు తెలుసు కదా. తీరా పెళ్ళైన తర్వాత రేపు ఎవడో వచ్చి నాకు ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందని నీకు చెప్పడం, అది తెలియకుండా ఇంత నీచుని పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అవ్వడం, ఇదంతా ఎందుకని నీకు చెప్పడానికే వచ్చాను. సో టెల్ మీ, నీకు ఇష్టమైతేనే పెళ్లి, లేదంటే లేదు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. ఏ? కెరీర్ తప్ప వేరే ఆలోచన లేదు. హార్ట్ సర్జన్ గా సెటిల్ అయ్యాకే పెళ్లి. మరి అంకుల్ ఫోర్స్ చేస్తున్నారు. వాట్? వై? నేనేదో పొరపాటు చేశానని. పొరపాట? నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కలిశాడు. మా విలేజ్ పూజారి కొడుకు. డాడీ ఇక్కడ మన టెంపుల్ కి పూజారిగా ఉండమని తీసుకొచ్చారు. చాలా సరదాగా ఉంటాడు. వెరీ నైస్ గాయ్, వెరీ గుడ్ ఎట్ హార్ట్. ఊళ్ళో ఉన్నన్నాళ్ళు నాతోనే ఉండి ఊరంతా చూపించాడు. అంతేకాదు, నేను పుట్టి పెరిగిన ఈ అమెరికానే నాకు కొత్తగా చూపించాడు. అతనితో మాట్లాడుతుంటే అసలు టైమే తెలిసేది కాదు. ఆగాగు. నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, నీకు కూడా ఉండొచ్చు. కానీ ఇది ఫ్లాష్ బ్యాక్ కాదు, ప్రెజెంట్ ట్రాక్. ఐ థింక్ యూఆర్ ఇన్ లవ్ విత్ హిమ్. వాట్? ఆ కిరణ్ ఇంకా నీ మనసులో ఉన్నాడు. వాట్ నాన్సెన్స్? ప్రేమ ప్రేమ ప్రేమ. వాట్స్ రాంగ్ విత్ ఆల్ యు గైస్? కిరణ్ ఈస్ జస్ట్ ఎ ఫ్రెండ్, అంతే. జస్ట్ ఎ ఫ్రెండ్. స్వప్న, మనమేంటో మనకే తెలీదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలాంటిది. అమెరికాలో పుట్టి నేను అమెరికన్ అనే అనుకునేవాడిని. కానీ ఇండియా అనుక్షణం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఎప్పుడూ రియలైజ్ అవ్వలేదు. ఒక పక్క టెంప్టేషన్స్, మరో పక్క ట్రెడిషన్స్, ఒక పక్క ఫ్రీడమ్, యునో ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్. మరో పక్క కంట్రోల్. మనం ఏంటో మనకి ఏం కావాలో అర్థం కాక బ్యాలెన్స్ మిస్ అవుతూ ఉంటాం. స్వప్న, ఐ థింక్ నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు. నీకేం కావాలో, నువ్వేం ఫీల్ అవుతున్నావో నీకే అర్థం కాని పరిస్థితి. సో ఆస్క్ యువర్ సెల్ఫ్, డూ యూ లవ్ హిమ్ ఆర్ డోంట్ యూ లవ్ హిమ్? ఇఫ్ యూ డోంట్, లెట్స్ గెట్ మ్యారీడ్. స్వప్న, లెట్స్ గో, ఐల్ డ్రాప్ యూ. ఇట్స్ గెటింగ్ లేట్. I just want to be alone. Well, Please. take care then. Think about what I said.